రాజధాని అమరావతిలో 2018 చివరి నాటికి 2 లక్షల మంది జనాభా అవసరాలకు తగినట్టుగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధానిలో నిర్మించే ప్రతి నివాస భవనం ఐకానిక్ గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడానికి మొత్తం 1991 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అమరావతిలో ఒక రహదారిని ఫార్ములా 1 రోడ్డుగా నిర్మించాలని సిఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ గృహ నిర్మాణం, విద్య, వైద్య సంస్థలు, పర్యాటక ప్రణాళికలు, పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ముఖ్యులు, చట్టసభల ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగులకు 4016 నివాస యూనిట్లు అవసరమవుతాయని, వీటిలో 3820 నివాస యూనిట్లు బహుళ అంతస్తులుగా నిర్మిస్తున్నామని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడానికి 1991 కోట్లు వ్యయమవుతుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 300 నివాస యూనిట్లకు 386 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు 130 యూనిట్లకు 167 కోట్లు, టైప్ 1 గెజిటెడ్ అధికారులకు 380 యూనిట్లకు 215 కోట్లు, టైప్ 2 గెజిటెడ్ అధికారులకు 340 యూనిట్లకు 160 కోట్లు, నాన్ గెజిటెడ్ అధికారులకు 1960 యూనిట్లకు 694 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్టు కమిషనర్ వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం వివిధ మార్గాల ద్వారా సేకరించే నిధులను తిరిగి చెల్లించేందుకు అవసరమైనట్టుగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని, అందుకు తగిన వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసి నివేదించాలని సీఎం ఆదేశించారు. జర్నలిస్టులకు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు మీడియా సిటీలో ఏ ప్రాంతంలో వస్తాయి, అక్కడి నుంచి పాలనా నగరం ఎంత దూరంలో ఉంటుందనే అంశాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ కార్యాలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా నగరం మధ్యలో సరైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల స్థాపనతోనే రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయి వస్తుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. చాలా కాలం వరకు విజయవాడ, గుంటూరు నగరాలు దేశంలోనే గొప్ప విద్యా కేంద్రాలుగా ఉండేవని గుర్తు చేశారు. చరిత్ర ప్రకారం 2 శతాబ్దాలకు పూర్వమే అమరావతి ప్రాంతం గొప్ప విద్యాధామంగా ఉండేదని చెప్పారు. సింగపూర్ తరహాలో అమరావతిలో ఒక రహదారిని ఫార్ములా 1 రేసులకు అనుకూలంగా నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త రాజధానిలో రహదారులపై ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు.